హలో అందరికీ! ఈరోజు మా లంచ్ కోసం ఏమేం చేశానో చూసేద్దాం వచ్చేయండి. వేడి వేడిగా అన్నం, కాల్చిన వంకాయ రోటి పచ్చడి, కార్తీక మాసం స్పెషల్ కంద బచ్చలి కూర. ఇప్పుడు వేడి వేడి అన్నంలో వంకాయ రోటి పచ్చడి మిక్స్ చేసుకొని, ఆ ఎండుమిరపకాయ కూడా పెట్టుకొని తింటున్నాను. టేస్ట్ అయితే అద్దిరిపోయిందనుకోండి. వంకాయ కాల్చి రోట్లో దంచుకుంటే ఆ పచ్చడి రుచే వేరు కదా! అద్దిరిపోయింది. ఇంకా వంకాయ రోటి పచ్చడితో మంచిగా తినేసాను. ఇంకా తర్వాత వచ్చేసి కార్తీక మాసం స్పెషల్ కంద బచ్చలి కూర. కూర ఎక్కువగా మిక్స్ చేసుకొని తింటాను. ఏ కర్రీ అయినా సరే నేను కూర ఎక్కువగా మిక్స్ చేసుకుని తింటాను. మా చిన్నప్పుడు కార్తీక మాసం వనభోజనాల టైంలో కంద బచ్చలి కూర వేసేవారు. ఆ టైంలో పెద్దగా తినేదాన్నే కాదు. కానీ నేను ఎప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేయడం మొదలుపెట్టానో అప్పుడు నా ఫేవరెట్ అయిపోయింది కంద బచ్చలి కూర. మంచిగా ఆవు పెట్టుకుని చింతపండు పులుపు కూడా వేసి వండుకుంటే కంద బచ్చలి కూర టేస్ట్ అద్దిరిపోతుంది. ప్లేట్లో ఒక్క మెతుకు కూడా మిగిల్చం, అంత రుచిగా ఉంటుంది కంద బచ్చలి కూర. ఇందుకే మీరు ఎప్పుడైనా కంద బచ్చలి కూర టేస్ట్ చేశారా లేదో కామెంట్ చేయండి.